నాకు డౌట్. కాంగ్రెస్ పార్టీ గనక పొరపాటున రేపు అధికారంలోకొస్తే, భారతీయ జనతా పార్టీ మీదన ఏదో ఒక సాకు చెప్పి బ్యాన్ పెట్టిచ్చేసి, అవసరమైతే న్యాయమూర్తుల్ని గూడా ఎవరైతే వామపక్ష భావజాలకి న్యాయమూర్తుల్ని ఆ ప్యానెల్‌లోకి సెట్ చేపించేసేసి, దాన్ని ఓకే చేస్తూ ఏ రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇప్పించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు బంగ్లాదేశ్‌లో జరిగిందదే, పాకిస్తాన్‌లో జరిగిందదే, శ్రీలంకలో జరిగిందదే, నేపాల్‌లో జరిగిందదే. వాస్తవంగా మనం 2019 ఎలక్షన్స్‌కు ముందు భారతదేశంలో కూడా ఇట్లాంటి ప్రయోగం చేశారు గానీ మోడీ స్ట్రాంగ్‌గా ఉన్నాడు. ప్లస్ అధికారంలో ఉన్నాడు కాబట్టి కంట్రోల్ చేయగలిగాడు. లైక్ అప్పట్లో రఫేల్‌ని అడ్డుపెట్టి కొట్టాలని చూసారు. అంతకుముందు మోడీ మీదన గోద్రా ఇన్సిడెంట్‌ని అడ్డం పెట్టేసేసి నిషేధం పెట్టాలని చూసారు. బీజేపీని బ్యాన్ చేయాలని చూసారు. అట్లాగే ఆర్ఎస్ఎస్‌ని బ్యాన్ చేయాలని చూసారు. దానికి ఒక సాకుగా చూపించినటువంటిది ఒకటి మోడీ మీదది. రెండవది మాలేగావ్ లాంటి పేలుళ్ళని తీసుకొచ్చేసేసి సాధ్వి, ప్రాచి లాంటి వాళ్ళని అరెస్ట్ చేసి హిందుత్వ తీవ్రవాదం పెరుగుతుందంటూ దానికి కారణం ఆర్ఎస్ఎస్ అని చెప్పించి తద్వారా ఆర్ఎస్ఎస్ బ్యాన్ ద్వారా బీజేపీ బ్యాన్ చేసి